అమ్మాయిల మిస్సింగ్ 30,000 మందిని జగను లేకపోతే వాలంటీర్ల ద్వారా అమ్మాయిలందరినీ వ్యభిచార గృహాలకు పంపించేశారు. ఇట్లాంటి నేను అప్పుడే చెప్పాను, అదేం కాదని. తర్వాత డీజీపీ కూడా మొన్న ఈ మధ్యన చెప్పారు, కాబట్టి అప్పుడు మాట్లాడలేదు. అది విచిత్రం. అయితే ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చినటువంటి వార్త మార్చి 11, 2025 ఇందులో మెన్షన్ చేసుకొచ్చింది ఏంటంటే తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడిపోయి వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు. ఇదివరకు ఈ వార్తలు రాయాలి, అప్పుడు జగన్ చేస్తున్నాడన్న కోణమే రాసుకొచ్చారు. ఇప్పుడు రాసుకొచ్చినటువంటి వార్త ఏంటి, 6 ఏళ్ల లోపు వాళ్ళు ఎన్సీఆర్బి 2022 నివేదిక విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇళ్ల నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళలో 12 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలు ఎక్కువగా ఉన్నారు. ఈ గణాంకాలు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. నివేదిక ప్రకారం గడప దాటిన వివరాలు 6 ఏళ్ల లోపోళ్ళు ఆంధ్రప్రదేశ్లో 11 మంది అయితే తెలంగాణలో 15 మంది, 6 నుంచి 12 ఏళ్ల లోపు ఆంధ్రప్రదేశ్లో 17 మంది అయితే తెలంగాణలో 44 మంది, 12 నుంచి 16 ఏళ్ల మధ్యలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 206 అయితే తెలంగాణలో 606. అదే సందర్భంలో 16 నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 291 మంది అయితే తెలంగాణలో ఏకంగా 1015. ఇది ఇప్పుడు రాసుకొచ్చారు నిజాయితీగా వార్త. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు గుర్తెచ్చుకొని నేను అప్పుడే చెప్పాను, ఎన్సీఆర్బి నివేదికలు వీటిట్లో చూసినా కూడా అట్లా లేదు, మిస్సింగ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు వచ్చేస్తారు, కామన్గా జరిగిపోతుంటుంది. ప్రేమలు లేకపోతే ఇంట్లో అలిగి వెళ్ళటాలు ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. మళ్ళీ 100కి 99 మంది వచ్చేస్తారు. 1% మంది లేకపోతే ఒక 5-10% మంది ఇతర రాష్ట్రాల్లో కాపురాలు పెట్టుకోవడం ఎప్పుడో జీవితంలో నడుస్తుంటుంది. బట్ అత్యాచారాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అయితే 1% ఉండొచ్చును, నో డౌట్. అందులో 1 నుంచి 4% దాకా ఉండొచ్చును కొన్ని పల్లె ప్రాంతాలు అనేది బేస్ చేసుకుని మోసగాళ్ళ వల్ల. కానీ అదేదో రాజకీయ పార్టీలు చేస్తారు, వాలంటీర్లు చేస్తారు, సచివాలయాలు చేస్తారనేది తప్పు అన్నదే ప్రస్తావించారు. ఆ రోజునేమో పవన్ కళ్యాణ్ ఆ మాట అంటాం, దాన్ని బేస్ చేసుకుని ఈనాడు జ్యోతి పుంకాను కథనాలు 4-5 రోజులు 4 ఛానళ్ళు డిబేట్లు రాసుకొచ్చారు. ఇప్పుడు నిదానంగా స్మూత్గా అయ్యో ఇవన్నీ మావులండి అని రాసుకొస్తారు. ఇదే మనకి ఆంధ్రాలో ఉన్న స్పెషల్ జర్నలిజం.